సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కు తరలిస్తే ఎంతకైనా తెగిస్తాం, బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై తప్పుడు ప్రచారాలు మానుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకుల హితువు. మంత్రుల పర్యటనను విజయవంతం చేద్దాం, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగరాజు. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి, రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం. చలో హైదరాబాద్ సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. సమస్య ఇప్పుడే మా దృష్టికి వచ్చింది, చర్చించి పరిష్కరిస్తాం, తాండూరు గోల్డ్ అండ్ సిల్వర్ అసోసియేషన్ ప్రతినిధి జొల్లు ప్రవీణ్. పెద్దెముల్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, ప్రజా సంఘాల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కు తరలిస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాండూరు పరిసర ప్రాంతాల ప్రజలు రోజుకు 600 మంది రోగులకు మెరుగైన చికిత్స అందుతూ అందరికీ వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కు తరలిస్తే ఎంతకైనా తెగిస్తామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇదే విషయంలో శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు మౌనం వీడాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో స్పందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కు తరలిస్తే స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇర్షాద్, అనిల్, యోగానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ గౌడ్, రుద్రు పాటిల్, ఎజాజ్, కర్ణాకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల నుంచి తాండూరు డిసిహెచ్ హాస్పిటల్ కొడంగల్కి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి తాండూరులో చాలా పుకార్లు నడుస్తున్నాయి. అదేవిధంగా మేము అందరం కౌన్సిలర్లు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చూడడానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషి నిన్న స్లిప్ తీసుకొని చూస్తేనేమో ఈ స్లిప్ కొడంగల్ పేరు మీద వస్తుంది, లోకల్కేమో తాండూరు స్లిప్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? తాండూరులో ఏం నడుస్తుంది? తాండూరులో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంత పుకారు నడుస్తుంది. కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేసి వీడియోలు వేసి ఇక్కడ పోవడం లేదు, హాస్పిటల్ తాండూరులో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు డేట్ స్లిప్ ఉంది. ఇది ఇక్కడ ఏం నడుస్తుంది? మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ తాండూరు ప్రజలు 2 లక్షల చిన్న మంది ప్రజలు ఉన్నారు తాండూరులో. ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవసరం ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ పోనిచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాండూరు హాస్పిటల్ తాండూరులోనే ఉండాలి, లేదంటే ఎంత దానికైనా పోవడానికి మేము కౌన్సిలర్ సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఇది ఒక్కటే ఇక్కడ ఉన్నవి తీసుకుపోతున్నారు కానీ తాండూరు తీసుకోవడం ఏం లేదు. పక్కన ఉన్న 18 కిలోమీటర్ కొడంగల్లో ఇన్ని వస్తున్నాయి. ఇక్కడ 18 కిలోమీటర్ రోడ్ లేదు, పెద్దమూరు రోడ్ లేదు, చించోలి రోడ్ లేదు, ఏ రోడ్ లేదు. ఇక్కడ మినిస్టర్ సీఎం మాత్రం మరి కొడంగల్ మాత్రమే ఆయన ఉన్నారు తప్ప ఎక్కడ రాష్ట్రానికి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీద మా కౌన్సిలర్ మాట్లాడుతాం. నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి, ఎటువంటి దురాగత పాలన జరుగుతుందో మీరందరూ గమనించాలి. తాండూరు ప్రజల అందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక ఎమోషన్. 25 సంవత్సరాల క్రితం మన తాండూరులో ఉన్న అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి ఎమ్మెల్యే గారు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన 200 పడకల ఆసుపత్రి ఈరోజు ఆయన చీఫ్ విప్గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియజేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. 200 పడకల ఆసుపత్రి తాండూరులో ఉంటే 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి డెవలప్మెంట్ చేయకపోవడం, పైగా మళ్ళీ ఉన్న దవాఖానాను కోడంగల్కు తరలించడం ఎంతవరకు కరెక్టు? రెండో విషయం, ఇప్పుడు గతంలో ఉన్న తొలి జెడ్పీ మహిళా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలుగా నిరవధికంగా ఆమెనే ఉన్నారు కంటిన్యూగా. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, మీ మౌనం తాండూరు ప్రజలకు చాలా నష్టం చేస్తుంది. కాబట్టి మీరు ఎందుకు మౌనం వహిస్తే తాండూరు ప్రజలకు మీరు 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, 3 సార్లు జడ్పీ చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ యొక్క సంఘటనపై మీరు మీ నిర్ణయం ఏంటో చెప్పాలి. అలాగే ప్రస్తుతం ఉన్న మనోహర్ రెడ్డి గారికి కూడా మేము చాలా ముక్కుసూటిగా అడుగుతున్నాం. మీరు తాండూరుకు ఈ 2.5 సంవత్సరాలలో తెచ్చింది ఏమీ లేదు. 25 సంవత్సరాల క్రితం ఉన్న హాస్పిటల్ని దొంగల్లాగా కోడంగల్లో మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు, తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడ ఆసుపత్రిగా చూపించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆసుపత్రిని కోడంగల్ ఆసుపత్రిగా ఇక్కడ నుంచి తరలించడం జరగబోతుంది. కాబట్టి ప్రజలారా అందరు గమనించాలి, మన తాండూరుకు నష్టం ఏముంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తాండూరు ప్రజలు తాండూరు 1953 మన మున్సిపల్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద రెవెన్యూ ఇచ్చేది ఒక తాండూరే. తాండూరు ప్రజలకు నిజంగా చెప్పాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరిన తర్వాత ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు డెవలప్మెంట్ చేయరు, ఉన్న ఆసుపత్రిని తీసుకుపోతామంటే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆసుపత్రిని వదులుకునే ప్రసక్తే లేదు. దీని కొరకు కావాలంటే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధం, నిరవధిక సమ్మెలు చేయడానికి సిద్ధం. ప్రతి ఒక్కరూ తాండూరు ప్రజలకు చేతులెత్తి మొక్కుతూ వేడుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, సోషల్ వర్కర్లకు ప్రతి ఒక్కరు కూడా పేరు కోరిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఒకటై మన దవాఖానాను కాపాడుకునే సమయం వచ్చింది. దొంగల చేతి నుంచి విముక్తి కావాలంటే మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలి. ఈరోజు మనం మౌనంగా ఉన్నామంటే ఈరోజు ఆసుపత్రి వెళ్ళిపోతుంది, రేపు ఇంకో ఆఫీస్ వెళ్ళిపోతుంది, ఎల్లుండి ఇంకోటి వెళ్ళిపోతుంది. మనం మౌనంగా ఉండడం మన చేతగాని తనంకు అవతల వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మీకు చేతులెత్తు మొక్కుతో ఒకటే చెప్తా ఉన్నాము, అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీలకు, అది టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ ఎవరైనా ఉండని, ఇది మన దవాఖానా. ఒక్కరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 600 మందికి ఇక్కడ చూడటం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఒక్కరోజు 600 మంది అంటే ఒక నెలకు 18,000 మంది. ఒక్క నెలకు 18,000 మంది అంటే ఆలోచన చేయండి. తాండూరు చుట్టుపక్కల దాదాపు 2,000 గ్రామాలకు ఉన్న పెద్ద దిక్కున్న ఏకైక ఆసుపత్రి మన తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఈ యొక్క హాస్పిటల్ దాదాపు 2,000 గ్రామాలకు, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కల అన్ని గ్రామాలకు కూడా ఇక్కడ నుంచే సేవలు అందిస్తున్నారు. ఇంకో విషయం మీరు గమనించాలి, గతంలో కంటిన్యూస్గా తెలంగాణ మొత్తంలో అత్యధిక ప్రసవాలు జరిగిన రికార్డు కూడా మన తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరు మీద ఉన్నది. ఆ రికార్డు కూడా మన దగ్గర పెద్ద సర్జరీలు జరిగిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవడానికి కారణం ఎందుకు, ఇక్కడ 2 లక్షల పైచులకు జనాభా ఉన్నారు. తాండూరు అనేది ఉమ్మడి రంగారెడ్డి పెద్ద రెవెన్యూ. భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడ కార్మికులు ఉంటారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, గనులు ఉన్నాయి, వివిధ రకాల సంఘాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉంటేనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతుంది. పుట్ట చేతిలో పట్టుకొని ఇక్కడ తాండూరు బ్రతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకైక ఒకటే ఆసుపత్రి, తాండూరు ఆసుపత్రి. కాబట్టి ఈ ఆసుపత్రిని ఇక్కడ నుంచి తీసుకుపోతే మా ఆత్మ బలిదానాలకైనా సిద్ధం. ఖచ్చితంగా చెప్తున్నాం, మరొకసారి కూడా మా ఆసుపత్రి మాకు ఉండాల్సిందే. తాండూరు ప్రజల నుంచి మేము మద్దతు తీసుకొని మరొకసారిగా తొందరలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది ఏదైతే ఆలోచన ఉన్నదో ఇది విరమించుకోవాలి. మీరు కోడంగల్ నుంచి మాకు ఏమి డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు ఏం డెవలప్మెంట్ ఇవ్వకున్నా పర్లేదు, మీరు ముఖ్యమంత్రి ఉండి ఏమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ మా దగ్గర ఉన్న ఖనిజాలు, మా దగ్గర ఉన్న ఆసుపత్రులను మాత్రం మేము వదులుకునే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దీనిపై మరొకసారి కూడా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? మీ హయాంలో ఏర్పడిన ఆసుపత్రి ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళిపోతుంటే మీ మౌనం వెంట ఏం దాగి ఉన్నది? అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, అమ్మ మీరు అందరూ కూడా మనం అందరం యూనిటీగా ఉంటేనే మన ఆసుపత్రిని కాపాడుకుంటాం. మీరు కూడా ఎన్నో రోజులు ఎక్కడ మెడికల్ డెవలప్మెంట్ సొసైటీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మేమందరం కూడా మేము అందరితో కలిసి నడవడానికే సిద్ధం ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రిని మేమైతే వదులుకునే ప్రసక్తే లేదు. తాండూరు ప్రజల తరఫున, తాండూరులో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్మికులందరి తరఫున మేము మరొకసారి కూడా చెప్తున్నాం, మా ఆసుపత్రి మా సొంతం. 25 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆసుపత్రి మా తాండూరు ప్రజల జీవితాల్లో ఒక ఎమోషన్. కాబట్టి మేము వదులుకోనికే అంత పరిస్థితి వస్తే ఎంతకన్నా తెగించడానికే సిద్ధం ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, మీ ప్రభుత్వం ఉంది, మీరు రూలింగ్లో ఉన్నారు, దయచేసి 25 రోజుల్లో ఎమ్మెల్యే అయినా గొప్పగా చెప్పుకునే మీరు 20 సంవత్సరాల కింద ఏర్పడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుపోవడం న్యాయం కాదని చెప్పి మరొకసారి కూడా చెప్తూ, ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఈ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆపండి. ఆపకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున, తాండూరు ప్రజల తరఫున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. तांडूर के सभी हजरात को सलाम, आदाब, नमस्ते। मैं तांडूर की आवाम को तवज्जो दिलाना चाह रहा हूँ इस मीडिया के आप लोगों के ज़रिए। तांडूर में
2002 चंद्रबाबू नायडू साहब जब सीएम थे तब हमारे पास डिस्ट्रिक्ट हॉस्पिटल आया है 200 बेड का। जब से लेकर आज तक हमारे जितने भी तांडूर के लोग थे इससे फ़ायदा उठा रहे थे। कुछ भी अच्छा हो, तबीयत ख़राब हो, रात में 24 घंटे सर्विस मिल रही थी। गुज़िश्ता में जब हमारे रोहित रेड्डी साहब एमएलए थे यहाँ पे डायलिसिस का सेंटर लाया गया है। तो इसका मतलब जितने भी साल से जो भी एमएलए आ रहे कुछ ना कुछ तरक्की कर रहे, थोड़ा कर रहे, ज़्यादा कर रहे, लेकिन कर रहे। लेकिन इस बार जो अपने पास जो हॉस्पिटल था उसको भी हमारे मनोहर रेड्डी साहब यहाँ के एमएलए रह के बचा नहीं सके। यहाँ पर आप लोग देख सकते हैं ये एक स्लिप है जिसके ऊपर ओपी स्लिप जिसके ऊपर लिखा है डिस्ट्रिक्ट हॉस्पिटल तांडूर। ये अनऑफिशियल है और ये हमारे अन्ना है, इन्होंने जो है ना यहाँ पे ट्रीटमेंट के लिए आए हुए हैं और आज का डेट है। यहाँ पर देखिए कोडंगल बोल के हॉस्पिटल का नाम मेंशन किया गया है। कांग्रेस के सभी लीडर्स ये कहते हैं तुम लोग झूठ बोल रहे, तुम लोग गैर ज़रूरी एमएलए मनोहर रेड्डी पे तोहमत लगा रहे। हम आज प्रूफ के साथ आपके सामने ठहरे हुए हैं। आज हम आपको प्रूफ और यहाँ पे आदमी है इनका ये जो है ना ओपी स्लिप है, हम प्रूफ के साथ यहाँ पे बता रहे हैं। आप लोग जो है ना आवाम का फ़ायदा करने के लिए आप लोग जीते हुए हैं, आपको वोट डाल के जीते हैं मनोहर रेड्डी साहब। आप गुमराह मत करिए, तांडूर की आवाम गुमराह होने वाली नहीं है। यहाँ पे हम प्रूफ के साथ बोल रहे हैं। अब इसका जवाब आप क्या देते? आप एक एमएलए रह के तांडूर का हॉस्पिटल नहीं रुका सके, आप डेवलपमेंट की बात करते, जो है उसको संभाल नहीं सक रहे, उसको बचा नहीं सक रहे, आप डेवलपमेंट क्या कर सकते आप? मैं आपसे अदबन आवाम के लिए गुजारिश कर रहा हूँ और डिमांड भी समझिए हमारे पार्टी के तरफ से। ये हॉस्पिटल जो तांडूर में था आप आने से पहले था और आगे भी रहेगा और इसका फ़र्ज़ है आपको, आप बचाना ज़रूरी है ये हॉस्पिटल। हम पूरे जितना हो सके रोड पे धरना करेंगे और हम जहाँ तक जाना है इसके लिए जाएंगे। आवाम के लिए हम बराबर कुछ ना कुछ इसके जो है ना हम जो भी लड़ाई है इसके लिए हम बराबर लड़ेंगे। शुक्रिया। एक रुपया नहीं है जेबा में, देखिए तो पैदल जाना है 5 किलोमीटर पैदल जाना। ప్రజలకు అందరికీ ఒక ముఖ్య తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఒక ముఖ్య గమనిక, అన్ని కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. ఏం కాదు, తాండూరు హాస్పిటల్కి ఏడికి పోదు, అంత మంచిగా ఉంటుంది, తాండూరుని బాంచనీయనికనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లోపలికి పోయి తీరా పరిస్థితి చూస్తే ఏముందంటే ఇది అన్అఫీషియల్, ఇది వికారాబాద్, ఇదేమో అఫీషియల్. మన ఆధార్తో అనుసంధానం చేసి తీస్తేనేమో కోడంగల్ అని వస్తున్నది. గతంలో తాండూరు మేలు కోరి 2002లోనే ఆ రోజు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు 200 పడకల హాస్పిటల్ చేసిండ్రు. అయితే ఈరోజు ఎంత ఉండాలి? మనము 200 హాస్పిటల్ పోయి 400 హాస్పిటల్ అయ్యి ఈ 20 ఏళ్ల కింద జరిగిన చరిత్ర ఇది. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి, వెంటిలేటర్లు కావాలి, ఈవెన్ బైపాస్ సర్జరీ చేసే సౌకర్యాలు కూడా తాండూరుకి కల్పించాలి. మన నాయకులు ఏం చేస్తున్నారు? తాండూరు ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మేము ఏం చేస్తున్నాం? మీరు తాండూరుని మీరు కొడంగల్గా మారుస్తారా? తాండూరు బోర్డు తీయండి, మళ్ళీ కొడంగల్ అని పెట్టుండి. పక్క జిల్లా ముఖ్యమంత్రి, పక్క శాసనసభ నియోజకవర్గము ముఖ్యమంత్రి ఉన్నాడు. మా తాండూరుకి ఇంకేమన్నా మంచిగా అవుతుందేమో, ముఖ్యమంత్రి ఏరియా కాబట్టి ఇంకా తాండూరులో అన్ని వసతులు వస్తాయంటే ఉన్న వసతులు తీస్తారా మీరు? ఆలోచన చేయండి. మీరు తాండూరు ప్రజలారా ఆలోచన చేయండి. ఏం చేస్తున్నాడు మనకు రేవంత్ రెడ్డి? ఉన్నది దుసుకుంటున్నాడు, ఏం చేస్తలేడు. ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయవలసిన విషయం ఇది. పేదోడు హైదరాబాద్కి పోయి యశ్వర్ హాస్పిటల్కి పోతే మన పరిస్థితి ఏమి? మీకు ఓట్లు వేసి గెలిపించి తెలంగాణ సపరేట్ రాష్ట్రమైనాక మీరు ఏం పరిస్థితి? మీరు ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్లు మీరు చెప్పండి. ఉన్నది ఊడ్చుకపోతారా మీరు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనికి తాండూరు ప్రజలకు మొత్తం సమాధానం చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి అయినాక మీరు తాండూరుకి మాకు ఏం చేసిండ్రు? డబుల్ రోడ్లు చేసిర్రా? మా బస్టాండ్ పెద్దగా చేసిండ్రా? మా పాత ఎంఆర్ఓ ఆఫీస్ కట్టిండ్రా? మా కోర్టుకి ఏమన్నా పాత బిల్డింగు దశలు మార్చిర్రా? దయచేసి ప్రజలు బాగుకోరే విధంగా మీరు నాయకులు ప్రవర్తించాలి, కానీ ఇలాంటి ప్రవర్తన చేస్తే తాండూరు ప్రజలు ఊరుకోరు. మున్ముందు చాలా తీవ్రమైన ప్రజలు చాలా ఎదుర్కొంటారు. మీకు ప్రజలు చాలా వ్యతిరేకిస్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు పక్కన నియోజకవర్గం కొడంగలే, మీరు ఎక్కడన్నా కాదు, తాండూరును మేలు చేసే దిశగా మీరు అడుగులు వేయండి, కానీ తాండూరుని అన్యాయం చేసే దిశగా అడుగులు వేయకండి.
నాయకులు, ప్రతి ఒక్క నాయకుడు, అన్ని పార్టీల నాయకులకు మేము అడుగుతున్నాం. మేము ఇది ఒక్కరి సమస్య కాదు, ఒక బీఆర్ఎస్ కాదు, ఒక బీజేపీ కాదు, ఒక ఎంఐఎం కాదు, ఒక కాంగ్రెస్ కాదు, తాండూరు ప్రజల సమస్య. దయచేసి మీరు అందరూ గమనించి మనోహర్ రెడ్డి గారు కానీ ఇటు సీఎం గారు కానీ మీరు వేడుకోండి, అర్జీలు చేయండి. వీలైతే ధర్నా చేసామండి. తాండూరు ఆసుపత్రి మాత్రం ఎట్టి పరిస్థితి వల్ల తరలించనీయం. దీన్ని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం వరకు దీన్ని తీసుకుపోతాం. వీలైతే కేటీఆర్ని ఇక్కడ తీసుకొస్తాం. దీన్ని మాత్రము మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని తాండూరు ప్రజల తరఫున కోరుతున్నాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలింపుపై తప్పుడు ప్రచారాలు తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరైనందుకు సంతోషపడాలని, తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికి పోదని, వైద్య సేవలు ఇంకా పెరుగుతాయని, అనవసర ఆరోపణలు తగదని అన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హయాంలో బషీరాబాద్, పెద్దెముల్ తదితర ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగయ్యాయని అన్నారు. నాడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హయాంలో దొంగ జీవోలు ఇచ్చారని, ప్రస్తుతం అలాంటిది లేదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తున్నారని బాలరెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో నాడు నేడు ఎలాంటి అభివృద్ధి చెందిందో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. అనవసర ఆరోపణలు చేయడం తగదని, తాండూరు అభివృద్ధి కోసం మనం పాటుపడాలని పట్లోల బాలరెడ్డి సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కౌన్సిలర్లు తప్పుడు ప్రచారం జిల్లా ఆసుపత్రి మీద చేయడం జరిగింది. ముందుగా జిల్లా రాజకీయాలు బంద్ చేసుకోవాలి, టైంపాస్ రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో చెప్పాం, జిల్లా నాయకుడు మాట్లాడితే మా జిల్లా నాయకుడు సమాధానం ఇచ్చారు, మేము కూడా సమాధానం ఇచ్చాము. జిల్లా ఆసుపత్రి ఎక్కడికి పోతూ తాండూరులో ఉంటుంది. కానీ తప్పుడు ప్రచారం, జిల్లా హాస్పిటల్ తీసుకుపోయి కొడంగల్ తీసుకుపోతున్నారు, ఇక్కడ హాస్పిటల్ ఎంసీహెచ్ హాస్పిటల్ ఉండదు, జిల్లా ఆసుపత్రి ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చేసింది. హాస్పిటల్ అభివృద్ధి నోచుకోలేదు. వైద్య పరిషత్ తీసే సిస్టమే మీరు తీసారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వైద్యులకు వారికి జీతాలు సరిగా రాకుంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారికి జీత సదుపాయాలు ప్రతి 1వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. జిల్లా ఆసుపత్రి ఇక్కడ గతంలో మహేందర్ రెడ్డి గారు తీసుకొచ్చింది వారు వాస్తవమే, 200 పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది వాస్తవమే. ఈరోజు మనోహర్ రెడ్డి గారి కృషితో అలాగే మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వికారాబాద్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో ఏళ్ళ కళ, దాదాపు 60 సంవత్సరాల కళ మనది. ఆయన 150 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కడితే ఇక్కడ జిల్లా మనకే కాదు, జిల్లాకు ఉద్యోగపరంగా, ఆర్థికంగా మన జిల్లా బాగుపడుతుంది. కానీ మీరు తప్పుగా తాండూరు కొడంగల్ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక డిఎస్ నుంచి డిఎంఈగా మారుతున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ డిఎంఈకి పోతే మనకు వైద్య సదుపాయాలు, మెరుగైన వైద్య సదుపాయాలు, ఇక్కడ ప్రొఫెసర్సు, పీజీ చేసిన డాక్టర్సు ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో ఉంటారు. ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే మనం హైదరాబాద్, కర్ణాటక లేకపోతే మామనార్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడ పోయేటప్పుడు మన ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇక్కడే ఉంటే ఇక్కడ మెరుగైన డాక్టర్సు, ప్రొఫెసర్స్ ఇక్కడ మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. మన ప్రాణాలను మనం మన తాండూరు ప్రజలని, రాష్ట్ర ప్రజలని కాపాడుకోనికి మంచి అవకాశం ఉంటుంది. దానిలో తప్పేం లేదు. గతంలో మనకు జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్ కొడంగల్ రావడం మంచి విషయం, మంచి పరిణామమే. కానీ తప్పుదో జిల్లా హాస్పిటల్ పోతూ ఉంది. గతంలో నాయకులు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడికి పోదు. మా ఎమ్మెల్యే గారు 40 రోజులు గెలిచిండు, వాస్తవమే. ప్రజల మన 40 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలవడము దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఈ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందుగా మీరు డ్రగ్స్ గురించి మాట్లాడండి. మీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు దాని గురించి మీరు ముందుగా మాట్లాడండి. ఆ తర్వాత జిల్లా హాస్పిటల్ మాట్లాడదాం, ఇంకా ఏ విషయాలైనా కూడా మాట్లాడదాం. కనుక మనము ఈ జిల్లా హాస్పిటల్ ఎక్కడ పోదు ఇక్కడే ఉంటుందని తెలియజేస్తూ తప్పుడు ప్రచారం బంద్ చేసుకోవాలి. కౌన్సిలర్ అయినా, మీ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా తప్పుడు ప్రచారం బంద్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తాండూరు ప్రజలకు అందరికీ నమస్తే. ఈరోజు
ప్రెస్ మీట్ పెట్టడం వలన ఎందుకంటే మా బీఆర్ఎస్ తమ్ముళ్ళు కొత్తగా గెలిచిన వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పిండ్రా బాబు, కేసీఆర్ తాండూరు కాలేజ్ గ్రౌండ్కి వచ్చి ఏం చెప్పిండు, మెడికల్ కాలేజ్ తాండూరు అన్నాడు. ఆ రోజు కళ్ళు మూసుకొని ఊకున్నారా వికారాబాద్ తీసుకోబోతుంటే? ఈరోజు ఊకేని ఎందుకు డెవలప్ అవుతుంటే మందిని ఎందుకు మబ్బు పెడుతున్నారు? కాలేజ్ బాయ్ మెడికల్ కాలేజ్ బాయ్ నర్సింగ్ కాలేజ్ బాయ్ హాస్పిటల్ బాయ్ ఏడిపోతుంది? ఈడున్న బిల్డింగ్ ఎన్ని ఉంటుంది? ఏదైతే ఇప్పుడు ఉన్నదో స్టాఫ్, ఈ స్టాఫ్ కొద్దిగా కొడంగల్ది ఏదైతుందో ఆ కొడంగల్ పోతుంది. మన స్టాఫ్ మనతోనే ఉంటుంది. ఒక్కొక్క ప్రొఫెషనల్కు 10 మంది డాక్టర్లు ఉంటారు. స్టాఫ్ నర్సులు పెరుగుతారు, స్టాఫ్ అంతా పెరుగుతుంది. మన హాస్పిటల్ మనతో ఉంటుంది. మీరు కంగారు పడకండి, తాండూరు పబ్లిక్ని మబ్బు పెట్టకండి. ఏదన్నా ఉంటే ఇంతకుముందు తాండూరు తెచ్చే మెడికల్ కాలేజీ వికారాబాద్ ఎందుకు పోయిందని అడిగేది ఉండే. ఆ రోజు టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. ఆ రోజు కేసీఆర్ వచ్చి తాండూరులో చెప్పిండు ఏమని, మెడికల్ కాలేజ్ తాండూరుకి ఇస్తా అంటే గిట కేసీఆర్ జూటా అని చెప్పి తాండూరు పబ్లిక్లో అప్పుడు ఉన్న రోహిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో గెలిపించిండ్రు. పబ్లిక్ నమ్ముతలే తాండూరు వాళ్ళు టీఆర్ఎస్ని. మీరేదో మొన్న లక్కీలో గెలిచిండ్రు, ఎందుకంత వేషపడుతున్నారు? పని తీసుకోండి, ఉండకుండ్రి, పని తీసుకొని మేము ఉన్నాం, పని ఇస్తాం. ఏమైనా కావాలిస్తే మాకు అడుగుండ్రి. మాకు బీఆర్ఎస్లకు చేయరు, బీఆర్ఎస్లకు చేయరు, అపో ఎందుకు పెట్టుకున్నారు మీరు మనసులో? మీకేం కావాలిస్తే అడుగుండ్రి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, తాండూరులో సీనియర్ లీడర్లు ఉన్నాం, మాకు అడుగుండ్రి. మేము చెయ్యకపోతే మాకు అడగాలి. మీరు ఏం అడిగినా మీకే ఫస్ట్ చేస్తాం మేము. అదంతా అపో పెట్టుకోకండి. ఇక్కడనే కాలేజ్ ఉంటుంది, ఇక్కడనే మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, తాండూరు హాస్పిటల్ ఉంటుంది. మీరు కంగారు పడకండి, ఈయనే ఉంటుంది. తాండూరుకి వెళ్ళే కొడంగల్ ఎక్కువరు. కొడంగల్కు బిల్డింగ్ కట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కాలేజ్ అవసరం అని చెప్పి ఆ రిసిప్ట్ మన జిల్లాలో ఎక్కడైతే 2 హాస్పిటల్ లేవు, వికారాబాద్లో ఒకటి ఉన్నందుకు, కొడంగల్ ఇంకో మెడికల్ కాలేజ్ అవుతున్నందుకు మనకు పెద్ద హాస్పిటల్ కావాలంటే మన హాస్పిటల్ ఉన్న పెద్దగా దగ్గర ఉందండి, అంతవరకు మన సేవలు అందిస్తున్నారు వాళ్ళు. ఒక రిసిప్ట్ అనేది కొడంగల్ ఉన్నా కానీ తాండూరే ఉంటుంది. వాళ్ళ బిల్డింగ్ కట్టుకున్నాక వాళ్ళు అటే పోతారు. మనతో డాక్టర్లు పెరుగుతారు, స్టాఫ్ నర్స్ పెరుగుతుంది, కింది లేబర్ స్టాఫ్ పెరుగుతుంది. అంతా మన తాండూరుకే మంచి జరుగుతుంది. మీరు ఎక్కడనో మబ్బ పెట్టకండి వాళ్ళని. వేరే డెవలప్మెంట్ విషయంలో గిట కానీ చెప్పినాం, మేము గెలిచిన 6 నెలల్లో చెప్పినాం మాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఇప్పుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు, మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాము. మా ప్రొసీడింగ్లు తప్పు ప్రొసీడింగ్లు కావు. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు ప్రొసీడింగ్లో ఏదో 100 కోట్ల 134 కోట్ల అని చెప్పి చేసిండ్రు. సంతోష్ గౌడ్ నీ వార్డులో ఎంత అయింది నాకు చెప్పు, ఎన్ని కోట్ల వరకు అయింది? పోనీ ఇర్షద్ భాయ్ నీ వార్డులో ఎన్ని కోట్ల వరకు అయింది? ఒక్కొక్క ₹1 కోటి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు ఆ రోజుల్లో. మీతో ఎంత అయిందో చూపించండి. ఆర్టీఆర్ పెట్టి చూపిస్తారా? లేదా రేపు రమ్మంటే నేను మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉంటాం, మీ గల్లీలోకి వస్తాము. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు ఏ వార్డులో ఎన్ని కోట్ల వరకు చేసి చూపించండి, మేము చూపిస్తాం. మా ఇంటర్ అండి మీకు 8 దినాలకి ఎస్ఆర్ఐ అయిపోయి ఒక్కొక్క వార్డులో మీ వార్డులోకి వస్తారా, మా వార్డులోకి వస్తారా, మేము వచ్చి చూపిస్తాం. ఏ వార్డులో ఎంతవరకు ఉన్నది మీ వార్డులో రేపు మేము పని చాలు చేసి చూపిస్తాము. ఎవరెవరు మాట్లాడుతున్న వాళ్ళ మీరు జరిగిన టైం ఏంటి? మాకు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. 5 కోట్ల చిల్లర చాలా అయింది, 2 కోట్ల పాత కుంటాలు చాలా అయింది, 11 కోట్ల టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్కులన్నీ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? రాతమ్మి భయపడకండి. మనం అందరం తాండూరు ప్రజలకు సేవ చేస్తున్నాం. మనం కొట్లాడుగా డెవలప్మెంట్ చేయాలి. మీకేమన్నా కావాల్సి అడగండి, మా ఎమ్మెల్యే ఉన్నారు, మీకు ఇంటే చేస్తాం మేము. అక్కడ మీరు పార్టీ వేరే ఉండొచ్చు, అక్కడ ఉన్న పబ్లిక్ అంతా మన తాండూరు పబ్లిక్. మా కోట్లేసిండ్రు, మీ కోట్లేసిండ్రు. రేపైనా మీకు డెవలప్ చేస్తే మా కోట్లేస్తారు. మీది మాది అనేది మాకు లేదు. మేము తాండూరు ప్రజలకు సేవ చేయాలని గెలిచినాం, సేవ చేస్తున్నాము. ఏ విషయంలో అయినా మీరు ఏ విషయంలో మాట్లాడతారు? ఒక అగ్రికల్చర్ గురించి మాట్లాడతారా? పోనీ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారా? మెడికల్ గురించి మాట్లాడతారా? ఇంతకుముందు ఏముండే హాస్పిటల్? ఏముండే? డయాలసిస్ అని పెట్టిండ్రి. డయాలసిస్ అప్పుడు బెడ్లు తక్కువ ఉండి ఇప్పుడు పెంచినాం. మీకు ఇంకేమంటారు? ఇప్పుడు దాంతోపాటు హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇట్లా చేసినాం. ఏదైనా హాస్పిటల్కు కావాల్సిన సదుపాయాలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇంతకుముందు ఏమంటే మన తాండూరు ఒకటే హాస్పిటల్ ఉంటే చుట్టుపక్కలకి వెళ్ళి ఇక్కడ వస్తుండే. ఇప్పుడు కోడంగల్ అయింది, బైష్రాబాద్ అయింది, పెద్దేముళ్ళు అయింది, ఎక్కడోళ్ళు అక్కడ డెలివరీ అవుతుండ్రు. కాబట్టి కొద్దిగా డెలివరీ సెక్షన్ అనేది తక్కువ అయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ హాస్పిటల్ అయినాయి. వికారాబాద్ గిట్ట వస్తుంది. నేను ఇంతకుముందు ఫోన్ చేసి చెప్తుంటే ఇక్కడ వికారాబాద్ మా బంధువులు వచ్చినా గుర్తున్న వాళ్ళు వచ్చినా అలా డెలివరీ చేయాలని. ఇప్పుడు ఆ వికారాబాద్ అనేది హాస్పిటల్ అయిపోయింది కాబట్టి దారుల్లో అయిపోయింది. అటోళ్ళు అటే పోతున్నారు.
కొద్దిగా డెలివరీ తగ్గింది. ఎందుకంటే ఎక్కడైనా పెద్ద పెద్ద మండళ్ళ గిట్ట మేము హాస్పిటల్ తెచ్చి చేపిస్తున్నాము. మీ గవర్నమెంట్ చెప్పడం కానీ చేయడం ఏం లేదు. కేసీఆర్ మాటనే నమ్ముతలేరు మంది. మీరు ఎందుకు ఎగలాడుతున్నారో నాకు అర్థమవుతలే. మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో పిల్లలకు చూడండి, పోదు ఫస్ట్ డేనే టిఫిన్, డ్రెస్సు, బుక్స్. అరే ప్రైవేట్ స్కూల్ ఎట్లా, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా? పిల్లలంతా ప్రైవేట్ బంద్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతుండ్రు. మా క్యాంప్ ఆఫీస్కి వస్తుండ్రు, సార్ నాకు ఈ హాస్టల్లో జాయిన్ చేయాలి సార్, లెటర్ ఇవ్వని. సంవత్సరానికి 200 లెటర్లు ఇస్తున్నాం రా బాబు. గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో కావాలని. ప్రైవేట్ స్కూల్ అడుగుతలే. అప్పుడుండే ప్రైవేట్ స్కూలు ఏ విషయంలో మాట్లాడండి, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు చూసుకోండి. మీరు వికారాబాద్ తాండూరు రోడ్ చూసుకో. అయ్యా బైషాబాద్లో ఉండే ఇంతకుముందు. బైషాబాద్లో జీవన్జీకరణ కోట్ రోడ్డుకు ఎలక్షన్ ముందల రైతులను జైలు పంపిస్తారు. మీరు గది లేదా, సిగ్గు తెచ్చుకోరా? ఈరోజు చూడు మేము అకౌంట్లో పైసలు వేసి వాళ్ళకి మంచిగా రోడ్ వేసి ఇస్తున్నాం. బైషాబాద్కి ఎటు చూసినా మీరు బైషాబాద్ మండల్కి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే ఉండే మిగతా ఆ రోడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా వేస్తున్నాం చూడు. అసలు మీ ఎమ్మెల్యే పోతే అసలు కలుపు గదలేదు, మాజీ ఎమ్మెల్యే పోతే అంత మంచిగా వేస్తున్నాము. అసలు చూసే కాపీలు ఉన్నదే. మాకు ఎలక్షన్ వరకు చూడండి, మీకు ఎక్కడ చూస్తే పనులు నడుస్తుంటాయి. మీరు ఓడ్చుకొని కొద్దిగా ఎవరైనా మన తాండూ జనాలకి ఏదో పని చేసేది. ఇంతకుముందు చేయలే, మమ్మల్ని చేయనియండి, మా ఎమ్మెల్యే గారిని చేయనియండి, మేము చేస్తున్నాం. అది అంటారు, ఇది అంటారు. అదే ఎప్పటికీ ఒక మీటింగ్ జరగనియదు. ఒక మీటింగ్ జరిగితే పద్ధతిగా మాట్లాడండి, కౌన్సిల్లో మాట్లాడండి, తీసుకోండి, చేయండి. ఎప్పుడు కొట్లాటనే. ఇంతకుముందు కొందరు కొట్లాడరు, వాళ్ళకి ఈసారి అవకాశం దొరకలే. ఎందుకంటే పబ్లిక్ నమ్మది. అవకాశం దొరకాలంటే మంచి పని చేస్తే పబ్లిక్ అనేది నమ్ముతుంది, అవకాశం దొరుకుతుంది. మీరు కొట్లాడితే ఒక ఫ్రాంట్ ఉండదు. డబుల్ బెడ్రూమ్ పైసలు తిండి అంటే లేదురా నాయన పైసలు తింటుండ్రు కదా, కలెక్టర్ కప్పచెప్పింది మా ఎమ్మెల్యే గారు. కలెక్టర్ వచ్చి మీ చేతితోనే ఒత్తితే ధర్నా చేసేది 5 నిమిషాల్లో బటన్ ఒత్తి తిరిగి ప్రొసీడింగ్ తీసుకుంటే పోయి పడుతుంది. ఏం మాట్లాడుకుంటున్నది వాళ్ళతో? మంచిగా మాట్లాడి వాళ్ళకి ఇప్పిండి. ఇంట్లో పాపం పేదోళ్ళు ఉంటే ఎవరిదైనా నాయకులు ఉంటుకొస్తే తీసేయండి. మేము గిట్ట దానికి సహకరిస్తాం. మా వాళ్ళకి గిట్ట చెప్తున్నాం, అధికారులకు చెప్తున్నాం తీసేయమని చెప్పి. అరే మీరు కంగారు ఎందుకు పడుతున్నావు? తిండ్రి అలవాటు మర్చిపోండి. మాకు తినేది లేదు. ఒకప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు అయితే అసలు లేదు. ఓ కానాపినా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మీరు చేసిన తప్పు వల్లనే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అంతా ల్యాండ్ మాఫియా కింద వాడికి ఇట్లా అయిపోయింది. ఎక్కడ ల్యాండ్ మాఫియా జరుగుతలే. ఏదైనా నేను మార్కెట్ కమిటీ చేసినా, మేము గెలిచిన వెనుకనే మీరు కేసు వేయించారు అక్కడ మార్కెట్ కమిటీ చాలుగా రాదని. అక్కడ అంతా రైతుల్ని కూర్చుని ఒప్పించి మెప్పించి మళ్ళీ స్టార్ట్ చేసిన మా కేసు కాంప్రమైజ్ చేసి ఆ 10 కోట్ల వరకు అని చెప్పిండ్రు. ఆ 10 కోట్ల రూపాయలు లేవు, వానికి నిధులు మేము ఇస్తున్నాం. వానికి హార్ట్ అటాక్ వచ్చింది నరసింహలోనే కాంట్రాక్టర్కు. ఊరికేనే చేసినామంటున్నారు. ఈ 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులో ఏ వార్డులో ₹1 కోటి వరకు అయిందో మీరు నాకు చూపించండి. ఒక్క వార్డులో నేను వస్తాం, మా ప్రెసిడెంట్ వస్తాం. మేము ఫ్రీగా ఉన్నాం, ఏం పనిలేదు. మీరు ఏడ చూపిస్తే ₹1 కోటి వరకు అయింది మాకు చూపించండి. అరే డూప్లికేట్ ప్రొసీడింగ్లు మీతున్నాయి రాబాయి, మాతో ఒరిజినల్ ప్రొసీడింగ్లు ఉన్నాయి. ఫికర్ చేయకుండా మీరు మాకు ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి. మీకు ఏమి కావాలంటే మీకు అది ఇస్తాం మేము. మీ ప్రొసీడింగ్ ఏడున్న శిలాపలకాలు ఉన్నాయి, ప్రొసీడింగ్ ఏడున్నాయి. మీరు వేసింది చూపించండి. ఒక్క వార్డులో ₹1 కోటి వరకు ఏ వార్డులో అయింది చూపించండి. అట్లా లేదు. అప్పుడున్న సర్పంచులు కొందరు చేసిన వర్కర్లు అందరికీ మేము ఇస్తున్నాం బిల్లులు. ఇప్పుడు లేవు వెళ్తా ఉత్త ప్రొసీడింగ్లు మాస్తున్నాయి. ఆ ప్రొసీడింగ్ పైసలు లేవు అంటున్నాను. అరే బాబు ఇది చెయ్యి వర్క్ అంటే ప్రొసీడింగ్ అందులో పైసలు లేవు సార్ మేము వెళ్ళమంటున్నాం. కొత్తది మేము డెవలప్ చేసి మేము మా గవర్నమెంట్లో ఏదో కింద మీన మా సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు, మా మంత్రులు తిప్పలు పడి తెచ్చి ఇస్తే మేము వర్కులు చేపిస్తున్నాం. ఎక్కడ లేని నిధులు తెస్తున్నాం. మీకు అర్థమైతలే. బైపాస్ 2016లో చాలా బైపాస్ అయినా హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్డు మొన్నటి వరకు గచ్చుగచ్చే. అప్పుడు ఎవరు మన హోమ్ మినిస్టరు, మాజీ హోమ్ మినిస్టరు సబితా ఇంద్రారెడ్డి వస్తే గిట్ట 2-3 మాటలకి దీన్నే గిడ మన ఆది పెట్రోల్ బంక్ కాడ ఇట్లా ఇరుకోడిండి. చూడలే రాతమ్మి చూడుండ్రి ఒక పారి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఎట్లా పోతున్నా చూడుండ్రి. మంచిగా రోడ్లు అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు మండలాల్లో ప్రతి ఊరుకు సబ్ రోడ్లు అన్నీ అవుతున్నాయి. జర్ర తాండూరు పబ్లిక్ని మంచి మనోళ్ళకి అవుతుంది. ఊకే డూప్లికేట్ తెచ్చి మేము వీళ్ళకి జూట మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకుండ్రి, ఓట్లు వేయకుండ్రి. కేసీఆర్ చెప్తే నమ్ముతలేరే, మీరు చెప్తే ఎట్లా నమ్ముతారు? ఒక చిన్న పోస్ట్ పెడతారు, చైర్మన్ గారు లైట్ వేయరు అంటారు. పంది చేస్తే చైర్మన్ అంటారు.
అరే నాయన మీకు అవగాహన ఉంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారే దానికి. ఓ చెత్త కావాలంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు, మనతో వార్డ్ జవాన్ ఉంటారు, లేబర్ ఉంటారు, చెప్పుకోవాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఎవరికో మాట్లాడేటట్టు అటు ఇటు చైర్మన్ పంది చచ్చిపోయా, చైర్మన్ లైట్ లేదు, నీళ్ళ కొరకు మాట్లాడుతూ నీళ్ళ తప్పేవాడితే తమ్మి మన కేసీఆర్ది మన కేటీఆర్ది. కేటీఆర్ గారు చెప్పిండు ఆయన రెండోసారి గెలిచినాక, మేము నీళ్ళు ఇవ్వకపోతే మమ్మల్ని రాళ్లతో కొట్టి ఓట్లు వేయొద్దని. పబ్లిక్ అదే చేసిండ్రు. మీ కేటీఆర్ చెప్పింది చేసిండ్రు. ఎందుకంటే మిషన్ భగీరథ అని తెచ్చి తాండూరు నీళ్ళు ఇచ్చిన అన్నారు. ఎవరికి నీళ్ళు ఇస్తున్నారు? తాండూరులో సర్వే చేయండి, మీరు ఎంతమందికి నీళ్ళు ఇస్తున్నారు, మీరు ఎంతమంది. ఇప్పుడు ఒక ఆయన మొన్న చెప్తుండంటే ఒక గల్లీలో 13వ వార్డుల మేము అప్పుడు తెచ్చినాయి, ఇప్పుడు అయినాయి. అమృత్ 2 అనే దాంట్లో శాంక్షన్ అయిన పైప్ లైన్ రా బాబు. జర తెలివితోనే మాట్లాడు. ఎవరికి మాట్లాడుతుంటే తెలివితోనే మాట్లాడుండ్రు జర. అమృత్ 2 అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మేము తెచ్చిన పైప్ లైన్. మేము 3 వాటర్ ట్యాంకు పాట మున్సిపాలిటీలో ఎన్టీఆర్ నగర్లో రాజీవ్ కాలనీ దగ్గర 3 ట్యాంకులు పని స్టార్ట్ అవుతున్నాయి. మేము పబ్లిక్ 13,000 మందికి నీళ్ళు ఇవ్వాలి. మీరు 4,000 మందికి ఇవ్వలే. అరే నీళ్ళు 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 అంటారు. బోల్ వేస్తున్నాం, ఇస్తున్నాము, గొట్టడి ఉంది, వానకాలం లేదు, అయినా మేము పబ్లిక్ ఇక్కడ అక్కడ సరిపెడుతున్నాము. మీకు ఎందుకు 18 కోట్ల రూపాయలు ఇచ్చిన మా సీఎం గారు, తొందరగా చేస్తాం, మాకు 8-10 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు గిట్ట తాపుతాం. ఏ విషయంలో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, మేము వస్తాము. ఏడ చౌరాసమైన మాట్లాడమంటే మాట్లాడతాం. మేము చేస్తున్నాం, మాకు ఆ ధైర్యం ఉన్నది. మీరు ఏం చేస్తున్నారంటే చెప్తారు. చెప్పు వార్డుల గురించి చెప్పిన 1 కోటి రూపాయల గురించి చెప్పుండి, రేపు ఆన్సర్ ఇవ్వండి, మేము వస్తాం. ఎక్కడ జరగాలి? మీ ఇంట్లో చుట్టూ మీ నాయకుల చుట్టూ మీరు వేసుకున్నారు. మీరు అప్పుడు దళిత బంధు కొరకు పైసలు తిన్నాడు. సగం సగం మంది ఊకే దళిత బంధు ఇచ్చినాం. దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రి? ఇచ్చినట్టు ఇచ్చి ఒక చేతులు ఇచ్చిండ్రు, ఒక చేతిలో దూసుకున్నారు. సగం పైసలు లీడర్కు, సగం పైసలు దళితులకు. పాపం ఆ ఎస్సీ తమ్ముళ్ళ అందరినీ పేదలను చూసి, అరే నీకు ఇస్తే సగం ఇవ్వాలరా బాబు అంటే సగం ఇచ్చు. మేము అట్లా చేయమే. ప్రాంప్ట్గా మా ఎమ్మెల్యే గారు కలెక్టర్కి అప్పచెప్పిండు. ఇప్పుడు మా కార్యకర్తలు అంతా కొందరు అడుగుతుండ్రు, సార్ మనకు మాట ఇచ్చిన వాళ్ళకి ఏంది అది మాట గీట ఏం లేదు, కలెక్టరే డ్రా అని అంటుండ్రు మా ఎమ్మెల్యే. అట్లా చిన్నగా మా ఎంతమంది వచ్చినా కొట్టిపాడేస్తుండ్రు. ఎవరు మాట గీట అప్పుడు ఇచ్చిన ఎలక్షన్లో అది పోయింది. వాళ్ళు తింటుండే అంటే మనం తినాము. కలెక్టరు బీదోడు ప్రాంప్ట్గా. వేరేళ్ళతో పోతే ఏమవుతుంది? పైసలు తీసుకున్నోనికి ఇస్తాం, పేదోనికి ఇవ్వం. కాబట్టి మనం డైరెక్ట్ కలెక్టర్కి అట్లా చెప్పినాం, ఎవరు గిట పైసలు తీసుకోరు. బీదోనికంటే బీదోళ్ళకి వస్తుంది. అది ఇంత మంచిగా చెప్పంగా మీరు ఎందుకు ఈ నాలెడ్జ్ పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? మంత్రి వస్తే అయిపోయి అడ్డుకుంటామంటాడు. ఒక ఆయన అంటాడు నా రోడ్లకి వెళ్ళి వస్తున్నాడు అంటాడు. అరే నీ అమ్మ, ఈ తాండూరు అంతా మనదేనే. నీ వార్డు ఒకటే నీ రోడ్ కాదు, తాండూరు అంతా మనదే. మీరు అడ్డుకొని ఏం చేస్తారు? రాండ్రి, ఏమన్నా కంప్లైంట్ ఉంటే మా తాండూరుకి ఇది కావాలి అని అడుగుండ్రి, మంత్రిని కల్పిస్తాము. అడ్డుకొని ఏం చేస్తారు? డెవలప్మెంట్ ఆపుతారా? అది మర్చిపోండి. ఆగేది లేదు, చేసేదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే మీరు చెప్పిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మొన్న కామెంట్ ఉంది ఆడ ఆ రోజు, మేము కట్టినాము, మా బాపు కేసీఆర్ కట్టిన ఇంట్లో అని. అమ్మ అన్ని తొర్రెలు ఉన్నాయి, దా చూపిస్తా నీకు. మేము వేస్తున్న రోడ్లు మాయి మోరీలు వేసినాము. రేపు వాటర్ లేదు, వాటర్ ఇస్తున్నాము. కరెంట్ లేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ పిలిచి వెళ్ళి అన్ని తొర్రెలు ఇక్కడ సగం ఖాళీ ఉన్నాయి. ఏడ మీరు కట్టింది? మీరు కట్టుకున్నారు ఇండ్లు, మీరు కట్టుకున్నారా లేదా? మేము కట్టుకోలే, మా ప్రభుత్వంలో మేము కట్టుకుంటలే. బీదోళ్ళకి ఇస్తున్నాం ఇందిరం ఇండ్లని. దాంట్లో పల్లెటూళ్ళ పడితే పోయి చూపిస్తాం ఎంత మంచిగా అవుతున్నాయి ఇండ్లు. వాళ్ళు బార్డర్ పెడుతున్నారు. అబ్బా వాళ్ళ ఖుషి చూడు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బిర్కట్ రఘు హెచ్చరించారు. మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, సునీతా మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, మీరు మహేందర్ రెడ్డి గారి గురించి సునీతా మహేందర్ రెడ్డిని మాట్లాడే అర్హత మీకు లేదు, మీ స్థాయి కాదు. మౌనం వీడాలని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల సంధి ఎంతో అభివృద్ధి చేసిండు. 25 ఏళ్ల సంధి మీకు కనిపించింది. ఈరోజు మహేందర్ రెడ్డి గారిని మౌనం వీడాలని చెప్పేసి ఈరోజు మహేందర్ రెడ్డి గారు అంతా చేశారు, 200 పడకలు కట్టించారు, హాస్పిటల్ కట్టారని చెప్పేసి ప్రేమ పుట్టుకొచ్చిందా? ఈరోజు మహేందర్ రెడ్డి గారు గుర్తుకొచ్చారా? 25 ఏళ్ల సంధి ఎన్నో అభివృద్ధి చేశారు. ఆ రోజు ఎందుకు కట్టలేరు? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత సడన్గా మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత ప్రేమ ఎందుకు పుట్టింది? ఏ ఏజెన్సీ వాళ్ళు పంపించారు?
ఏ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ లిస్ట్ పడుతున్నారని చెప్పేసి మీరు ఇంత సడన్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు? గతంలోనే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక ప్రెస్ సోదరులు అడగంగానే ప్రెస్ సోదరుడు అప్పుడే అడిగాడు ఎమ్మెల్యే గారికి, కొడంగల్కు తరలిస్తున్నారని చెప్పేసి. అవన్నీ అవాస్తాలు, అవన్నీ బోగస్ మాటలు. ఎక్కడికి తరలించరు, తాండూరులో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని క్లారిఫై ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. మీరు మాకు క్రాష్ చేస్తుందని చెప్పి క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ తగదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయకండి, మీకు తగదు. మీ స్థాయి కాదు పెద్దోళ్ళతో మాట్లాడడం, పెద్దోళ్ళ గురించి మాట్లాడడం. ఈ కళ్ళకపడి ప్రేమలో చూపించకండి. మీరు ఎవరు మెప్పు పొందడానికి ఇవన్నీ చేస్తున్నారో ఫస్ట్ దాని గురించి సమాధానం ఇవ్వండి. గవర్నమెంట్ హాస్పిటల్ తరలించే పరిస్థితి వస్తే, అలాంటి పరిస్థితులతో మహేందర్ రెడ్డి ఎంతకైనా కొట్లాడతారు, మా మనోహరన్న గారు కూడా కొట్లాడతారు. దీనికి ఎటువంటి డౌట్ లేదు. ప్రజలకు మీరు మభ్యపెట్టే పనులు చేయకండి. ప్రజలకు తెలుసు ఎవరు ఏందనేది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అభివృద్ధి జరుగుతున్నది. మనోహరన్న, మహేందర్ అన్న ఇద్దరు కలిసి తాండూరుని డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు అది ఓర్వక ఇవన్నీ చేయడం జరుగుతున్నది. మీరు ప్రత్యేకంగా మహేందర్ రెడ్డి గారిని, సునీత మహేందర్ రెడ్డి గారిని మౌనం వీడాలని చెప్పడం మా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ ప్రజలైతే గమనిస్తున్నారు. మీరు దాని గురించి మాట్లాడడం తగదు, రాజకీయం చేయకండి. ఈ నెల 16న 290 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామని, అందుకు రాష్ట్ర మంత్రులు తాండూరుకు రానున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తెలిపారు. జీపీఆర్ గార్డెన్ లో జరిగే మంత్రుల సమావేశంలో తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని బాతుల నాగరాజు ఒక ప్రకటనలో కోరారు. తాండూరు ప్రజలందరికీ నమస్కరించుకుంటూ తెలియజేస్తున్నది ఏమనగా, ఎల్లుండి అనగా 16వ తేదీ నాడు హ్యామ్ వర్కులు తాండూరుకు 290 కోట్లు నిధులు మన మనోహరన్న గారు తెచ్చినందుకు మినిస్టర్లు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు మినిస్టర్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు అందరూ మన తాండూరుకు విచ్చేస్తున్నారు. కాబట్టి ఉదయం 10:30 చాపర్లో విలియం గ్రౌండ్లో ల్యాండింగ్ అవుతారు. అక్కడి నుండి నేరుగా పాల కేంద్రం ఉంది కదా, అంతరం ఎన్టీఆర్ కాలనీ రోడ్లో, అక్కడ ఈ పనులకు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుండి తిరిగి జీపీఆర్ గార్డెన్లో బహిరంగ సభ ఉంటుంది. ఇది అందరికీ తెలియజేసుకుంటున్నానని చెప్తున్నాను. మంత్రులు మన తాండూరుకు వస్తున్నందుకు 36 వార్డుల ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ జీపీఆర్ గార్డెన్కు తరలి రావాలని కోరుకుంటూ చెప్తున్నాను అందరికీ. ఇంకొకటి, మన 10-12 సంవత్సరాల నుండి బైపాసు ప్లాట్ల యజమానులకు డబ్బులు రాక ఎన్నో విధంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాళ్ళకు 25 కోట్లు మంజూరైనాయి. మన కలెక్టర్ ఆఫీస్లో నిధులు వచ్చినాయి. వారికి ఆ రోజు మంత్రుల చేతుల మీదనే చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. గత నాయకులు 10 సంవత్సరాల నుండి రేపు మాపు అనుకుంటా ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు. ఈరోజు వాళ్లకు ఎల్లుండి మినిస్టర్ల మీద చేతుల మీద చెక్కుల పంపిణీ జరుగుతున్నందుకు ఈ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. పాయ హాస్పిటల్ అక్కడవా ఎక్కడ పోదు నాయన, హాస్పిటల్ ఈయనే ఉంటుంది. ఎక్కడ హాస్పిటల్ తరలించరు. స్టాఫ్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడ తరలించడం జరగదు. ఇక్కడనే ఉంటుంది హాస్పిటల్ అని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని తాండూరు పట్టణ వాసులందరూ తరలివచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం అన్నారు. మంగళవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో తులసి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం అందరం ఏకం కావాలని అన్నారు. ఇతర కులాలను కలుపుకొని రాజ్యాధికారం వైపు పయనించాలని, రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు ఆవుల రామారావు పాటిల్, శంకర్ పాటిల్, ప్రధాన కార్యదర్శి నగేష్ పాటిల్, సంయుక్త కార్యదర్శి అనంత్ ప్రసాద్ పటేల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుచ్చప్ప, ఉపాధ్యక్షులు తాండ్ర నరేష్, కోట్ల నరేందర్ పటేల్, వెంకటరామరెడ్డి పటేల్, రాములు పటేల్, కిరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో పండిన కాళ్ళకు చేతులు కనపడుతుంది.
సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్ను టీఎన్జిఓ తాండూరు డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఆవిష్కరించారు. మంగళవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా టీఎన్జిఓ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను అమలు చేయాలని కోరారు. ఆగస్టు 23న నిర్వహించే చలో హైదరాబాద్ మహాసభను ఉద్యోగులు విజయవంతం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. 19న కోడంగల్, 20న తాండూరు, పరిగి, వికారాబాద్ లో జరిగే జనజాగరణ యాత్రలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కాల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అయూబ్ ఖాన్, వినోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ వాళ్ళకు ఈహెచ్ఎస్ కూడా అప్లికేబుల్. ఇంకోటి మెయిన్ ఓపీఎస్ వాళ్ళకి పెన్షన్ ఇక్కడ నుంచి వస్తుంది, ఎస్టీ వస్తుంది ట్రెజర్, కానీ మనకట్లా సపరేట్ వాళ్ళకి ఎక్కడ నుంచి వస్తుందంటే ఇప్పుడు కార్డ్ పార్టీ, షేర్ మార్కెట్, వాళ్ళకి పిఎఫ్ ఆర్టీ అకౌంట్ వస్తుంది. అసలు ఎంత వస్తుంది గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ. చనిపోతే కూడా మన క్యాల్కులేషన్ ఇప్పుడు అంటే మనం లాస్ట్ గత 10 సంవత్సరాలు ఫైట్ చేసి లాస్ట్ గత ప్రభుత్వం సిపిఎస్ ఇక్కడ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్స్ ఇచ్చేది కదా, అదే రిటైర్మెంట్ అయిన గ్రాడ్యుయేట్ లేదు, మన గ్రాడ్యుయేట్ రాదు, అదే మనం ఎఫ్ఎస్ అకౌంట్ జమ చేసుకున్నదే ఆ 60% గ్రాడ్యుయేట్ అని మనం పెట్టుకోవాలి. కానీ గ్రాడ్యుయేట్ లేదు సిపిఎస్ అది ఇప్పుడు ఎందుకు చేసుకున్నాం? ఇన్ని సంవత్సరాలు చేసుకుంటేనే ఏదో ఇంకోటి ప్రతి యూనియన్, ప్రతి సంఘాలు, ప్రతి వేరే డిపార్ట్మెంట్ నలవంతుగా ఏదో సంఘం చేస్తుంది. కానీ గట్టిగా పోరాడు ఈ పిఎస్సిపిఎస్ అనే సంఘం మాత్రమే దానికి మాత్రం అంటే సిపిఎస్ అంటే దీని గురించి ఎందుకు ఒక మాట చూపించాలి. ఇక్కడ ఉన్న సిద్ధపడిన అతను ఒకటే మాట, నేను సిపిఎస్ అబాలిషన్ ఓపీఎస్ వచ్చిందంటే ఈ యూనియన్ ఏమిటాం అంటే అంత జొన్ను నీటితోనే వస్తుంది. గత 14 సంవత్సరాలు అతను ఫైట్ చేస్తాడు. అతను కూడా సబ్ రిజిస్ట్రార్ ఎస్టేట్ ఆఫీసర్, అతను కూడా కానీ బాగా ప్రెషర్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ దొరుకుతాడు అని. అయినా కూడా అయితే ఇక్కడ మేము రావడం ఉద్దేశం అందరికీ కలుపుకోవాలి. ఎందుకంటే మెయిన్గా మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మా దగ్గర మహిళా టీచర్స్ ఉంటారు, మా దగ్గర ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఎక్కువ. వీళ్ళ సపోర్ట్ ఉంటే అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ అదే ఇప్పుడు ఉపాధ్యాయులు చేస్తున్నారు, అట్లా కాకుండా అందరూ వేరే ఉద్యోగులు అందరూ వస్తున్నారు. కాబట్టి ఇది బాగా తీవ్రమైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు 6 months వచ్చే మేము వచ్చిన 6 months లో మేము ఓపీఎస్ ఇస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, సరే ఇక్కడ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంకోటి దేశం మొత్తంలో 5 స్టేట్లు ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ అమలు చేసింది. అక్కడ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయట్లేదు? వచ్చే 2.5 సంవత్సరాలు ఎందుకు చేయడానికి ఉద్దేశంతో జూలై 11 నాడు జూలై 11 భద్రాచలం నుండి జనజాగరణ యాత్ర స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న మహమూదాబాద్, కోదాడ అని జరిగింది. రేపు మన జూలై 11 సండే రోజు మన వికారాబాద్ చుట్టూ కొడంగల్లో ఎంటర్. కొడంగల్లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, తాండూరులో 6 to 9, అదే ఆదివారం 6 to 9, మళ్ళీ మండే రోజు పరిగిలో 9 to 12, వికారాబాద్లో 12 నుంచి 2 గంటలు, 19, 20 రోజున తాండూరు ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక దగ్గర గ్యాదర్ అయిపోతాం, ఒక ర్యాలీ అయ్యి ఎమ్మెల్యేని, మంత్రులను పత్రాలు ఇవ్వడం, వాళ్ళకి సమస్య పైన మొత్తం పండించారు, అవగాహన కలిగించి మేము ఇంతమంది మా ఫ్యూచర్ భవిష్యత్తు అందాకాలం ఉంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ కొందరు సాధికారి రిటైర్మెంట్ ఓఎస్ ఆఫీసర్ పాటు అతని చిన్న బేసిక్ అతని 600 ఒకేసారి ₹1,00,000 తీసుకున్న వ్యక్తి సడన్ గా 900, 400, 500 తీసుకున్న పరిస్థితి. కొద్దిగా ఆలోచన చేయండి, కొద్దిగా లోతుగా పరిశీలన చేయండి. అసలు ఎక్కడ మన పరిస్థితి ఏంటి? సరే మనకి ఇప్పుడు వస్తుంది బాగా పిల్లలు మంచిగా హ్యాపీ, కానీ రిటైర్మెంట్ అవ్వాలి. మన పిల్లల భవిష్యత్తు ఏంటిది, పిల్లలు సెట్ కాకపోతే పిల్లలు సెట్ అయినా మనకు అడుగుతారా అడగరా తెలియదు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ అయింది, అతనికి 80 90,000 పెన్షన్ వస్తుంది.
వాళ్ళ అబ్బాయి సెట్ గారు ఏదో ప్రైవేట్ తండ్రి ఆరోగ్యం వల్ల వచ్చేసి అతను ఎట్లా చూసుకుంటున్నా అంటే తండ్రికి తగ్గితే హాస్పిటల్ తీసుకోవడం మంచి జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటున్నాడు? అదే పెన్షన్ వస్తుంది, ఒక భరోసా ఉంది. అరే నా నాన్న పెన్షన్ ఉంది, నేను చెయ్యకుండా ఆ పెన్షన్ నేను ఉంటున్నా. తండ్రి కూడా ఏమైంది, నాకు మంచిగా మంచిగా చూసుకుంటున్నాడు, ధైర్యం. సరే అది సెల్ఫిష్ వచ్చేది, కానీ అక్కడ ప్రేమ వెళ్తుంది, ఇప్పుడు బాధ్యత వెళ్తుంది, అక్కడ కాన్ఫిడెంట్ నా నాన్న పెన్షన్ రిక్వెస్ట్ జరిగే 19 ప్రోగ్రామ్ 6 to 9 ఆడలో ఆ రోజు నాతో పాటు పాల్గొనాలి, నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అదేవిధంగా ఆగస్టు 23న మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ మహాకళ ప్రోగ్రామ్ ఆగస్టు 23న పెట్టారు. దాంట్లో కూడా నేను నాతో పాటు కూడా తీసుకున్నాను అనే ఉద్దేశంతో ఈ జనజాగరణలో పాల్గొని మా బలాన్ని మనం ఈ అందరం కలిసికట్టుగా అన్ని యూనియన్లు సపోర్ట్ చేశారు. ఈ టీఎన్యూ, టీపీఓ, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ప్రతి సంఘాలు సపోర్ట్ చేశారు. మనం అందరం కలిసి కొట్లాడితేనే మనకి ఈ సిపిఎస్ అనేది పోతుంది, అది మనం ముఖ్య సాధించవచ్చు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేసుకోవాలి, లేదు తర్వాత ఏ గవర్నమెంట్ లేవు అది అప్పుడు చేస్తారా చెయ్యరా, ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం. అందరూ దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అందరికీ ఈ అవకాశం అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా మీడియా మరియు సోషల్ మీడియాలో వస్తున్న బీఆర్ఎస్ నాయకులు టిప్పు సుల్తాన్ చేస్తున్న ఆరోపణలను త్వరలో పరిష్కరిస్తామని గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధి జొల్లు ప్రవీణ్ తెలిపారు. ఎలాంటి సమస్య అయినా బాధితులు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎవరు బెంగ పెట్టుకోవద్దని జొల్లు ప్రవీణ్ సూచించారు. ఈ సందర్భంగా ఇతర వ్యాపారస్తులు మాట్లాడుతూ ఇది పెద్ద సమస్య కాదని, అర్థం చేసుకోవడంలోనే తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు వచ్చేసి జొల్లు ప్రవీణ్ కుమార్, గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ 2-3 రోజుల నుంచి అయితే ఊహాగానాలు నడుస్తున్నాయో, క్వాలిటీ తక్కువ ఉంది, ఈ షాప్ వాళ్ళు అలా చేశారు, ఈ షాప్ వాళ్ళు ఇలా చేశారు అనేది అయితే కంప్లైంట్లు వస్తున్నాయో, ఆ కంప్లైంట్లు ఈరోజు మా అసోసియేషన్ దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకొని దానిపైన చర్య తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాము. కాబట్టి మేము ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి, ఆ ఏదైతే 3 షాప్స్ ఉన్నాయో వాళ్ళని ముగ్గురిని పిలిచి మేము మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు జరిగిన తర్వాత ఆపోజిట్లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు బాధిత వ్యక్తులు ఉన్నారో, మేము లాస్ అయినామని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానిని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాము. వాళ్ళని కూడా పిలిపించి, ఈ వ్యాపారస్తులు ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఒక పరిష్కారానికి మాత్రము ఖచ్చితంగా మేము వస్తాము. మరియు ప్రతి ఒక్క వినియోగదారులకు చెప్పేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ దృష్టికి తీసుకురండి. దానికి తగ్గట్టు మీరు నష్టపోకుండా, వ్యాపారస్తులు నష్టపోకుండా సరైన పరిష్కారం ఖచ్చితంగా చేస్తామని అసోసియేషన్ తరఫు నుంచి మేము తెలుపుతున్నాం. 24 క్యారెట్స్ అనేది రాగోల్డ్ మట్కే. 24 క్యారెట్స్ ఏంటంటే కాలికొక చుట్టూంగురం ఒకటే రెడీ అవుతుంది, వేరే వస్తువు ఏది కూడా తయారు కాదు. ఎందుకంటే అతుకులేని వస్తువు తయారు కాబట్టి కంపల్సరీ మనం మిక్సింగ్ అయితేనే 22 క్యారెట్స్ వస్తుంది. 24 క్యారెట్స్లో ఏ వస్తువు కూడా తయారు కాదు. మామూలుగా 24 క్యారెట్స్ అని చెప్తున్నారు కస్టమరు. ఆ 22 క్యారెట్స్కి 24 క్యారెట్ డిఫరెన్స్ ఏముందంటే, మనం 24 క్యారెట్స్ వేసి మా నామినల్ బియ్య తీసుకుంటున్నాము. యాక్చువల్లీ సిటీలో ఏం చేస్తారంటే 22 క్యారెట్స్ వేసి వేస్టేజ్ అనేది ఎక్కువ వేస్తారు. ఇప్పుడు మేము డిఫరెన్షియేషన్ ఏంటంటే, మనకి ఇక్కడ తాండూరు అసోసియేషన్ నుంచి ఏళ్ళ నుంచి ఇదే పద్ధతి ప్రకారం నడుస్తుంది కాబట్టి మేము మినిమం బియ్య తీసుకొని బిజినెస్ రన్ చేస్తున్నాం. పెద్దెముల్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజా సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ, ఎస్సీ పెద్దెముల్ గురుకుల పాఠశాలలో గత వారం రోజుల నుండి విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని, విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారని అన్నారు. పలు విషయాలపై ప్రిన్సిపల్ అశోక్ ను అడిగి చర్చించారు. ప్రభుత్వం విద్యార్థులు
ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మహేందర్, కేవీపీఎస్ నాయకులు వెంకటయ్య, అంజనేయులు, నరసింహులు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుండి సొంత భవనం లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలించినటువంటి ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లా నుండే గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రాతినిధ్యం నుండి ఈరోజు సీఎంగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో స్పీకర్ ఉన్నటువంటి గడ్డ మస్తు కుమార్ కూడా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా కేవలం మన ముఖ్యమంత్రి గారు అతని నియోజకవర్గంలో సొంత భవనం ఏర్పాటు చేసుకొని కొడంగల్ యొక్క పాఠశాలను నూతన భవనం నిర్మించుకొని తాండూరు ప్రాంతంలో పెద్దములు మండలం సంబంధించిన గురుకుల పాఠశాల పైన పెద్దములు మండలం పైన వివక్ష చూపించి ఈరోజు సొంత భవనం లేక ఈరోజు వివక్ష చూపిస్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలందరూ పేద పిల్లలే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైండ్ పిల్లలే. కాబట్టి వీళ్ళందరిపైన వివక్ష చూపడం సరైనది కాదు. ఎందుకంటే ఈ యొక్క పాఠశాలలో ఇప్పటికి కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు గత స్టాకుల విషయంలో కూడా స్టాకు అంటే ఓల్డ్ బియ్యం వల్ల కూడా బియ్యంలలో అన్నంలో అక్కడక్కడ పురుగులు వచ్చే విషయం కనిపిస్తూ ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఈరోజే కొత్త స్టాక్ తేవడం వల్ల కూడా ఈ యొక్క మేము ఇప్పటికే కిచెన్లో చెక్ చేయడం జరిగింది అన్నం విషయంలో. ఇప్పుడు అన్నం బాగుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వెంబడే ఓల్డ్ స్టాక్ కానీ పాత స్టాక్ కానీ ఇది కాకుండా తక్షణం వెంబడి యొక్క కొత్త స్టాక్ని ఇప్పించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. వెంబడి డీసీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ. అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో కొన్ని క్లాసులకు ఫ్యాకల్టీ ప్రభుత్వం ద్వారానే టీచర్లు అపాయింట్మెంట్ చేయకపోవడం వల్ల ఇక విద్యార్థులు పూర్తిగా విద్యాబోధన లేక ఎడ్యుకేషన్ లేక చాలా వెనుకబడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు కానీ గురుకుల పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన పాలకులపైన ఉంది. కానీ ఈ రకంగా కొంతమందికి కొన్ని ప్రాంతాలకే వివక్ష చూపించి ఒక తాండూరు ప్రాంతంలో పెద్దముల పాఠశాల పెద్దముల గురుకుల పాఠశాల పైన వివక్ష చూపడం సరైనది కాదు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క పెద్దములో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి. అదేవిధంగా పెద్దల మండలంలో గాజిపూర్ గ్రామంలో 618 సర్వ నంబర్లో గత ప్రభుత్వము ఈ యొక్క పెద్దముల గురుకుల పాఠశాలకు సంబంధించిన 6 ఎకరాల 14 గుంటల భూమిని అలాట్ చేస్తే, అంటే ఈ యొక్క పాఠశాలకు కేటాయిస్తే కొంతమంది కబ్జాదారులు ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. దీనికి తక్షణమే కబ్జాదారుల నుండి స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఆ యొక్క భూమిని ఈ గురుకుల పాఠశాలకు అందించే విధంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అదేవిధంగా గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు పరిష్కరించే విధంగా స్థానిక ఎంఆర్ఓ గారు కానీ డీసీఓ గారు కానీ ఉన్నతాధికారులు అప్పుడప్పుడు అంటే వారానికి సంబంధించిన నెలలో 2 సార్లు అయినా ఈ యొక్క స్కూల్ను సందర్శించాలని, విజిట్ చేయాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం అయితే గురుకుల పాఠశాలకు ల్యాండ్ కేటాయించిన 6 ఎకరాల 14 గుంటలు తక్షణమే కబ్జాదారుల నుండి వారిపై చర్యలు తీసుకొని ఈ పాఠశాలకు కేటాయించాలని తెలియజేస్తూ, లేని పక్షంలో ఈ యొక్క గురుకుల పాఠశాలలో అనేక రకాల కేవలం పెద్దములే కాదు మహాత్మా జ్యోతిరావుపులే కానీ ఈ తాండూరు ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాల సమస్యలని పరిష్కరించే విధంగా కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు డీఓ గారు కానీ చర్యలు తీసుకొని ఈ యొక్క పేద పిల్లలకు న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళందరిపై తెలియజేస్తూ ఈ యొక్క ఇట్టి సమస్యలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పరిష్కరించకపోతే కేవీపీఎస్ కానీ ఎంఆర్పీఎస్ కానీ తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సంఘం కానీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు కానీ డిఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.